రాష్ట్రానికి వస్తే దేవాదాయ ధర్మాదాయ శాఖ విఫలం చెందిందని చెప్పి చాలా హిందూ ధార్మిక సంస్థలు కావచ్చు, సాధు పరిషత్తులు కావచ్చు, చాలామంది ధర్నాలు చేస్తూ రోడ్ల మీదకి వస్తున్నారు. దాన్ని మీరు ఏ రకంగా ఖండిస్తారు? ఇప్పుడు మన రాష్ట్రంలో దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ ఏం చేస్తుందనే విషయం పక్కన పెడితే, భారతదేశంలో సుమారుగా 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాదిలో దేవాలయాల తాలూకా సంరక్షణ, దేవాలయాల తాలూకా మనుగడ అక్కడ ఉన్నటువంటి మఠాలు చేసుకుంటున్నాయి. ఆ దేవాలయం ఏ ధర్మానికి సంబంధించింది, ఏ మతానికి సంబంధించింది వారు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి చర్చ్ ఉందనుకోండి, క్రిస్టియన్స్ వారి తాలూకా ఆధ్వర్యంలో అది నడుస్తుంది. అలాగే మసీదులు ఉన్నాయి, అవి మహమ్మదీయుల తాలూకా ఆధ్వర్యంలో అవి నడుస్తున్నాయి. మరి హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఇతర రాష్ట్రాలు, మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో కూడాను హిందువులే తమ మఠాల ఆధీనంలో పెట్టుకుంటూ ఆ దేవాలయాన్ని అనాది నుండి ముందుకు తీసుకెళ్తున్నారు. మరి మన రాష్ట్రంలో కూడా ఇటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అది హిందూ ధార్మిక మండలి వారి ఆధ్వర్యంలో పెట్టుకున్నట్టయితే ఇటువంటి విమర్శలకి తావు ఉండదు. కాబట్టి దానికి ధార్మిక సంఘాల వారు, పెద్ద పెద్ద స్వామీజులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, మరి బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి పెద్దలు ఉన్నారు. కాబట్టి దీన్ని చాలా చక్కగా తిరుపతిలో ఒక పుణ్యక్షేత్రంలో స్వామీజీలంతా కూర్చొని దానిలో దేవాదాయ ధర్మాదాయకు సంబంధించినటువంటి గవర్నమెంట్ తరఫున వాళ్ళు కూడా కూర్చొని ఒక సమగ్రంగా దీన్ని పరిశీలించి అసలు ఇటువంటి జరగకుండా ఉండాలంటే హిందువుల తాలూకా దేవాలయాన్ని హిందువులకు అదే వాళ్ళ ఆధీనంలో చేయటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి అవకాశాలు కల్పించాలని ఈ సుదీర్ఘమైనటువంటి చర్చలు కానీ చేసినట్టయితే దీనికి తప్పకుండా మనకి ఒక పరిష్కారం వస్తుంది. ఇప్పుడు హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులు ఉన్నారని చెప్పి చాలా చోట జరుగుతున్నాయి. శ్రీశైలం తీసుకోవచ్చు, సింహాచలం తీసుకోవచ్చు, మన తిరుపతి తీసుకోవచ్చు, అన్నవరం తీసుకోవచ్చు, విజయవాడ తీసుకోవచ్చు. ప్రతి దేవాలయాల్లో అన్య మతస్థులు ఉన్నారని చెప్పి కొన్ని సంస్థలు ఇది బహిరంగంగానే మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? మొన్న చీఫ్ సెక్రటరీ గారు అన్య మతస్థులు ఎవరెవరైతే ఉన్నారో వారు స్వయంగా వచ్చి రాజీనామా చేయాలనే ఒక నోటీస్ రిలీజ్ చేశారు. దాన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు? ప్రభుత్వం వారు కూడా చక్కటి ఆర్డర్ జీవోని పాస్ చేశారు. ఎవరెవరైతే హిందూ ధర్మ దేవాలయాల్లో ఇతర మతస్థులు ఉన్నారో వారు స్వయంగా వచ్చి బయటకు వచ్చేవారని చెప్పి ప్రభుత్వం కూడా జీవో ఇచ్చింది. కాబట్టి ఆ జీవోని చిత్తశుద్ధిగా పాటించబడి ఆ జీవోని చిత్తశుద్ధిగా అమలు పరిచేటట్టు దానికి తగ్గట్టు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారు తప్పకుండా యాక్షన్ తీసుకుంటే మంచిది. ఇప్పుడు విజయవాడ దేవస్థానంలో ఏదైతే ఉందో ఆ దేవస్థానంలో ఒక సింహాలు అయ్యి ఒక ప్రభుత్వ ఉద్యోగి, దేవస్థానం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఉద్యోగి ఆ సింహాలు దొంగలించడం జరిగింది. అవి వాళ్ళ ఇంట్లోనే దొరికాయి. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత సస్పెండ్ అయిన వ్యక్తి అదే విధుల్లో మళ్ళీ కొనసాగుతున్నాడు. దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? దానికి న్యాయస్థానాలు ఉన్నాయి కదా ఆయన. ఇప్పుడు ఎవరైనా మీ సంఘాల నుంచి మీరు ఏమైనా? మేము తప్పకుండా ఏమిటంటున్నామంటే ఏవైనా దేవాలయాల్లో విగ్రహాలు కానీ, స్తంభాలు కానీ, విగ్రహమూర్తులు కానీ దాన్ని నష్టం కలిగేటప్పుడు దానికి ప్రతి దేవాలయాల్లో ఇప్పుడు అన్నారు సీసీ కెమెరాలు పెట్టాలి. సీసీ కెమెరాలు ప్రత్యేకంగా పెట్టారా లేదా? ఒకవేళ సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత ఏ రోజు ఆ రోజు తన తనకి రిపోర్ట్స్ ఏమొస్తున్నాయి అది పరిశీలించడానికి ఒక కమిటీలు ఉండాలి. మరి కెమెరాలు పెట్టిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ ఇంకా జరగట్లేదు. పల్లె గ్రామాల్లో కూడా దేవాలయాలు ఉన్నాయి, పురాతనమైన దేవాలయాలు. దీనికి సమగ్రమైనటువంటి ధార్మిక మండలి, ఇటు ప్రభుత్వం వారు, అటు ధార్మిక సంస్థల ప్రతినిధులు అందరూ కూర్చొని తీవ్రమైనటువంటి చర్చలు చేస్తే తప్ప దీనికి పరిష్కారం దొరకదు. మాకు తెలిసినట్టు ఏంటంటే ఏ విధంగా అయితే ఒరిస్సాలో, ఉత్తర భారతదేశంలో హిందూ దేవాలయాలు మఠాల ఆధీనంలో ఉన్నాయో అటువంటి హిందువుల ఆధీనంలో ఉంటే ఈ సమస్యలకి అసలు సమస్య లేదు. ఆ దేవాలయాల అభివృద్ధి కూడా అవన్నీ చూస్తారు. అది ఏ విధంగా చూస్తారు, ఏమిటి దాని ప్రణాళిక అనేది దానికి మనకి మండలి వారు ఉన్నారు కాబట్టి. అంటే మీరు